మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు telugu70mm Goa ఛానల్. ప్రజెంట్ గోవా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఆంధ్ర సంఘం పనాజీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు చాలా బాగా అంగరంగ వైభవంగా జరుపుతారనమాట. ఫస్ట్ అంటే వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ డ్యాన్సర్స్, సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన చూడండి. అప్పుడే స్టేజ్ మీద చేయాల్సింది, ఇక్కడ ముందు ప్రాక్టీస్. అలాగే వీళ్ళతో కొంచెం చిట్ చాట్ అయితే స్టార్ట్ చేద్దాము. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్తే. సో ఈరోజు మన ఆంధ్ర సంఘం పానాజీ గోవా ఆధ్వర్యంలో మనం ఉగాది ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఈ సందర్భంగా మనం ఈ ఉగాది విశ్వావసనామ సంవత్సర సందర్భంగా మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ తదితర కార్యక్రమాలన్నీ మనం ఆర్గనైజ్ చేశాము. సో దాని గురించి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఆంధ్ర సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు వంశీ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన మన ఈ ప్రోగ్రాం గురించి మనకు అందరికీ వివరాలు తెలియజేస్తారు. నమస్తే అండి, నేను జనరల్ సెక్రటరీ ఆంధ్ర సంఘం పనాజీ గోవాకి. సో ఈ సంవత్సరం కళా అకాడమీలో ఉగాది రోజున ఉగాది కల్చరల్ ప్రోగ్రామ్ అని ఆర్గనైజ్ చేస్తున్నాము. మన అసోసియేషన్ ఏదైతే ఉందో ఆంధ్ర సంఘం పనాజీ గోవా 1976లో ఫామ్ అయింది. అండ్ అప్పటి నుంచి తెలుగు వాళ్ళ కోసం ఒక్కొక్క ఈవెంట్ ఏదైనా వనభోజనాలు కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, ఇలా చారిటబుల్ ఈవెంట్స్ ఎవరైతే గోవాలో ఉన్న తెలుగు వాళ్ళు నివాసిస్తున్నారో వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా కలిసికట్టుగా ఉండేలాగా, గెట్ టుగెదర్గా ఉండేలాగా ట్రై చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేస్తుంటారా సార్? ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటామండి. ఇది ఎన్నో సంవత్సరం అండి? ఇప్పుడు కమిటీ ఎవ్రీ 2 yearsకి మారుతూ ఉంటుంది. ఓకే. ప్రస్తుతం ఒక గత 4-5 yearsగా జరుగుతూనే ఉంది. అంతకుముందు కూడా జరిగింది. సో మేము యాక్చువల్లీ ఒక 3 years 4 years నుంచి యాక్టివ్గా ఉన్నాము. సూపర్. అంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది మీరేనా? ఎస్. అంటే మా కమిటీలో మేము కల్చరల్ కమిటీ ఫామ్ చేస్తాం, కేటరింగ్ కమిటీ చేస్తాం. సో ఈ కల్చరల్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆర్టిస్టులు అందరూ కోఆర్డినేట్ చేస్తారు. నైస్. ఎంతమంది తెలుగు వారిని గోవా తెలుగు అసోసియేషన్ పండక్కి రప్పించారంటే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళ మాటలో కూడా తెలుసుకుందాము. అలాగే పక్కనున్న మురళి సార్. సో ఈ మన ఉగాది సెలబ్రేషన్స్కి మన ఆంధ్ర సంఘం పానాజీ గోవా వాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది ఉత్సవాల్లో భాగంగా మన వైజాగ్ నుంచి నృత్య భారతి డాన్స్ అకాడమీ మొత్తం ట్రూప్ అంతా మనం చూస్తున్నారా ఇక్కడ. నృత్య భారతి డాన్స్ అకాడమీ, మన చిట్టి చిన్నారులు, మంచి మంచి ఆర్టిస్టులు, డాన్సులు, మన సింగర్ సమీర్ గారు, యాంకర్ గారు నీలిమ యాంకర్ గారు, ఆడియన్స్ ఉంటుంది మిమిక్రీ ఆర్టిస్ట్ రామ్మోహన్ మిమిక్రీ ఆర్టిస్ట్ గారు. సో మన అందరినీ ఆ ఉగాది పండుగ రోజు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో మనందరినీ ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనంద డోలికల్లో తేలియాడిస్తూ మనల్ని ఆనందపరచడానికి ఆల్ ద వే ఫ్రమ్ వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ మన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆంధ్ర సంఘం పానాజీ గోవా తరపున ఇదే మా ఆహ్వానం. మేము వీ లుక్ ఫార్వర్డ్ టు సీ ఆల్ యువర్ రాకింగ్ పర్ఫార్మెన్సెస్. సో మన ఆ రోజు ప్రోగ్రామ్ చూడడానికి మన గోవా నలుమూలల నుంచి, మడ్గాం, పానాజీ, వాస్కో, పోండా, ఎక్కడి నుంచి ఉన్న మన తెలుగు వాళ్ళందరూ వస్తారు. సో మీరు యూ గివ్ యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్. లెట్ us all going to have some excellent time. Okay? Yes. Hi everyone. I'm Masha from Visakhapatnam. ఏంది ఈ మధ్య ఎందుకు రావట్లేదు మీరు? ఎక్కడికి? వర్ష అన్నారు కదా, వర్షం రావట్లేదు ఈ మధ్య. ఇది సమ్మర్ సీజన్ కదా. సమ్మరా? ఓకే, అందుకనే ఇక్కడ మన స్విమ్మింగ్ పూల్ ఉన్నాం. అందుకే ఇక్కడ టెంపరేచర్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు యాక్చువల్ గా? నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేస్తున్నాను గీటంలో, వైజాగ్. ఓ నైస్. ఇప్పుడు గోవాకి రావటానికి గోవా తెలుగు అసోసియేషన్ వాళ్ళ నుంచి వస్తున్నాం మేము. సో మా టీచర్ మోనికా గారు దగ్గర నేను నేర్చుకుంటున్నాను. అలా పర్ఫామ్ చేయడానికి వస్తున్నాం. డాన్స్. ఓ నైస్. 2 years బ్యాక్ ఆల్రెడీ వచ్చాం. ఎలా ఎంజాయ్ చేశారా? ఏమైనా గోవా చూసారా? ఫుల్ గా. ఎలా ఉంది గోవా? చాలా బాగుంది. కానీ టెంపరేచర్
అంటే చంపుతుంది. మీరు వైజాగ్ ఆ, బీచ్ అక్కడ ఉంటది, ఉంటుంది. ఇక్కడ బీచ్ ఉంది, Beach ఉంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? అంటే లైక్ యా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. గోవాలో చచ్చిపోతారా? ఆ, అక్కడ బీచ్ కొంచెం డిఫరెంట్. ఓకే, నైస్ నైస్. ఓకే, వావట్టు నీలిమ గారు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు గోవా? నేనైతే గోవా చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం రావడం జరిగింది గోవాకి. సో రియల్లీ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ క్యాప్ ఇక్కడే కొన్నారా? ఎస్, ఇక్కడే కొన్నాం. కొంచెం పైకి లేపండి, మీ ఫేస్ కూడా చూస్తాం మేము. ఓకే, నైస్. ఓకే, మీరు యాంకరా? యాంకర్ కమ్ సింగర్. యాంకర్ కమ్ సింగర్. ఒక పాట పాడండి, మమ్మల్ని అందరినీ అలరించాలి ఈరోజు. ఖచ్చితంగా, ఫర్ ష్యూర్. సో ఎస్, లెట్స్ స్టార్ట్స్ నౌ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటే ఏ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. సూపర్ సూపర్ సూపర్, నైస్. మళ్ళా నిజంగానే ఇలాంటి రోజు మళ్ళా రాదు, ఇంతమంది ఒకేసారి ఇక్కడ మీట్ అయ్యామంటే. సూపర్. నెక్స్ట్ మీరు సార్. మై సెల్ఫ్ సమీర్, ఓ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ సింగర్, Okay. టైటిల్ విన్నర్ వాయిస్ ఆఫ్ వైజాగ్. సూపర్ సూపర్. మరి నేను కూడా ఫస్ట్ టైం గోవా రావడం, మా మేడం గారు, మోనికా తల్లి వీళ్ళందరూ పిలిచారు. Okay. ముందుగా ఎస్పెషల్లీ మా ఇక్కడ ఉన్న తెలుగు గోవాలకి హార్ట్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి ఎక్కడ తగ్గేదేలే. హలో రమ్మంటూ వచ్చేస్తుందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మా, ఇలా ఈ రోజు నా కన్నుల్లో వలే వాలింది నీ బొమ్మ. థ్యాంక్ యూ. ఓకే, వావట్టు చిన్నారి. చిన్నారి చెప్పు, ఏంటి నువ్వేం చేయడానికి వచ్చావు గోవా? డాన్స్ చేయడానికి. ప్రాక్టీస్ చేసావా బాగా? ఇది ఫస్ట్ టైం అనుకుంటా, అంతేగా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ టైమేనా? ఓ 3 years బ్యాకా? ఓకే, వీళ్ళకైనా లేకపోతే మీరు ఎంజాయ్ చేయటానికి పర్సనల్ గా? ఓ వెళ్దాం, సూపర్. ఓకే, నువ్వు చదువుకుంటున్నావా? చదువుకుంటూ డాన్స్. ఓకే, రెండు బాగా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. వావర్టు యా రామ్మోహన్ గారు, యా చెప్పండి. మై సెల్ఫ్ రామ్మోహన్. సో నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి నా పేరు మిమిక్రీ రామ్మోహన్ గా అందరూ పిలుస్తుంటారు, మిమిక్రీ రామ్మోహన్ అని. నాది ఎంఎస్సి కెమిస్ట్రీ అయింది ఆంధ్ర యూనివర్సిటీలో. సో నేను 40 to 50 వాయిసెస్ అనర్గళంగా ఇమిటేట్ చేస్తాను. అవునా? సో మీ అందరి కోసం సిఎస్ఆర్ ఆంజనేయ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాను. ఆయన ఉగాది కోసం చెప్తే ఏ విధంగా ఉంటుంది. సుయోధన కనికట్టు చేసినదా, నా కళ్ళేమైనా చెదిరినవా, ఇదంతా చూస్తుంటే అర్థమవుతుందిలే, ఇదంతా గోవాలో జరుగుతున్న ఉగాది సంబరాలని. ఏమంటావు సుయోధన? అండ్ అలాగే మహేష్ బాబు గారు వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఎవ్వడి కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగడ భయ్యా. ఎవ్వడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles, ఎయిమ్ ఫర్ ది 11th mile. కొడితే దిమ్మ తిరిగిపోద్ది భయ్యా. ఎప్పుడు వచ్చామని కాదనియా, బుల్లెట్ దిగిందా లేదన్నది కావాలి. ఉంటాను భయ్యా. ఈ విధంగా మహేష్ బాబు గారు వాయిస్ ఇంటర్ చేసుకోవచ్చు. నాకు మైక్ కాస్ట్లీ అన్నారు కాబట్టి కొంచెం హ్యాండ్ ఇదవుతుంది. నేను మామూలుగా అయితే నిల్చొని ఇమిటేట్ చేస్తుంటాను కాబట్టి నాకు ఇక్కడ వాటర్ ఒకటి ఉంది, మైక్ కాస్ట్లీ అన్నారు కాబట్టి కొంచెం ఇది ఉంది. సో మీకోసం నాగార్జున గారు వాయిస్. అందరికీ నమస్కారం, నేను మీ నాగార్జున అక్కినేని. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మీ అందరికీ కూడా ఘనంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బిగ్ బాస్ హౌస్లో మన టీవీలోకి, ఓకే టీవీ లేదు కదా, ఓకే మనం వేదికకి డైరెక్ట్ వెళ్ళిపోదాం. లక్ష్మక్క కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళండి, నా పేరు చెప్పి కేజీ బంగారం కొనుక్కోండి. ఓకేనా? పేరు చెప్తే సరిపోతా, డబ్బులు కూడా? డబ్బులు అవసరం లేదు, వాడు ఇవ్వకపోతే చెప్పండి, వాడికి సుర్రు సుమ్మ అయిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. గోవాలో వాయువు వెళ్ళలో ఉన్నాం, ఒకసారి గట్టిగా అందరూ వేసుకోండి.
థ్యాంక్ యూ. నేను మీ నాగార్జున అక్కినేని. సూపర్. అలాగే ఫైనల్ గా మీ అందరి కోసం నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. లేఖ చేసి రేఖ నా ముక్కు మీద వేలు పెట్టి నన్ను గుర్తు పట్టి ఆ పోలీసుకు పట్టిస్తావా లేఖ చేసి రేఖ. రాడనుకున్నారా రాలేడనుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయి అనుకున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరుసలో మార్చుంటాడు అనుకున్నారా. అదే రక్తం, అదే పౌరుషం. థ్యాంక్ యూ. మొక్కేగా పీకేస్తే పీక కోస్తా, మైకే కానీ పడేస్తే పేమెంట్ లో కట్ చేస్తా. అది మాత్రం కరెక్టా? థ్యాంక్ యూ సో మచ్. సావిత్రి గారు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు గోవా? చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐఎమ్ సావిత్రి, మహానటి. నేను బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అవంతి ఇన్స్టిట్యూట్లో. ఓ సూపర్. మళ్ళీ డాన్స్ ఏమో వి మౌనిక పట్నాయక్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓ నైస్. నృత్య భారతి డాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కనక మహాలక్ష్మి. నేను ఎంఏ బీఈడీ చేశాను, టీచర్గా కూడా జాబ్ చేస్తున్నాను. మౌనిక గారు మా అమ్మాయి, ఈవిడ రుచిభారతి డాన్స్ అకాడమీ ప్రిన్సిపాల్గా ఇప్పుడు చలామణి అవుతూ మంచి మంచి ప్రోగ్రామ్స్, వైజాగ్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ మాకు గోవాలోని తెలుగు అసోసియేషన్ వాళ్ళు మంచి అవకాశాన్ని కల్పించారు ఉగాది సంబరాల్లోని. ఇందులో మేము పార్టిసిపేట్ చేయడానికి చాలా గర్వకారణంగా ఉంది మాకు. అలాగే రేపు ఉగాది ప్రోగ్రాంలో మేము బాగా పార్టిసిపేషన్ చేయాలి. మీరందరికీ కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళకి, మేడం గారికి, సార్కి, మురళి గారికి, వంశీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. చెప్పండి. చూడండి ఇక్కడ సింగర్స్ వాళ్ళు వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్ట్, నర్సులు, మైక్రోబయాలజీ, ఇక్కడ రెడీ. Hi everyone, I'm Sandhya. So this is the first time I'm coming for Goa, and thank you so much for this opportunity for both Maunika and the association. Yeah, that's it. ఏం చేస్తుంటారు మీరు? So I'm working as a consultant. I'm a yoga enthusiast. So I'm certified yoga teacher and I'm a dancer as well. ఓ నైస్. ఇక్కడ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా? Dance. డాన్స్ ఏనా? Yeah. ఓకే, చూడడానికి మేమైతే రెడీ. డాన్స్ కాబట్టి ఇక్కడ ఏం చేయమనిలేము. ఓకే, Thank you. చిటి పాప. చెప్పమ్మా. డాన్సా నువ్వు కూడా? ఓకే, ఎన్ని సంవత్సరాలు నీకు? 8 ఇయర్స్ కి గోవా వచ్చేసింది చిట్టి పాప. నైస్. ఓకే, బాగా డాన్స్ చెయ్యి. ఈ పాపకి మైక్. అవునా? నువ్వు కూడా డాన్స్ బాగా చేస్తావా? ఓకే, ఇలా చేస్తావు అనమాట. ఓకే, దాంతోపాటు చదువుకోవాలి ఫస్ట్. చదువుకోవడానికి సూపర్. నీ పేరేంటి? సాన్విక. ఓకే, బాగా డాన్స్ ప్రాక్టీస్ చేయి, చదువుకో. ఓకే, ఓవర్ టు మీరు తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ జాష్మిత. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా గురువు గారి పేరు వి మౌనిక పట్నాయక్ గారు, అండ్ నేను నృత్య భారతి డాన్స్ అకాడమీలోని డాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, గోవాకి రావడం ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. వైజాగ్ మీది కూడా? వైజాగ్లో బీచ్కి ఈ బీచ్కి ఎంత తేడా ఉంది? అక్కడే బాగుందా? ఎలా ఎంజాయ్ చేసావు ఇక్కడ? రెండు చాలా డిఫరెంటే, కానీ ఇక్కడ బీచ్ కంటే మొత్తం బయటే ఎక్కువ షాపింగ్ అన్నీ చేస్తాము, కానీ అక్కడ బీచ్కే వెళ్తాము. ఓకే, అక్కడ బీచ్లో ఉప్పు ఉంటుంది, ఇక్కడ ఉప్పు ఉంటుంది అన్నది చెప్తున్నావు. ఓకే, సూపర్. ఓవర్ టు ఇప్పుడు మేడం అంట, డాన్స్ టీచర్. వీళ్ళందరికీ చాలా టెన్షన్ గా ఉంది నాకైతే. టెన్షన్ ఎందుకండి? నెక్స్ట్ ఉంది రేపే అన్నమాట ప్రోగ్రామ్ మాకు గోవాలో. ఫుల్ టెన్షన్ గా ఉన్నాను నేనైతే, ఎందుకంటే గోవా వస్తే టెన్షన్ పడకూడదు, ఎంజాయ్ చేయాలి. నాకు మాత్రం టెన్షన్ గా ఉంది అసలు. నిన్నటి నుంచి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నాను.
మీకు ఆ టెన్షన్ తను కూడా టెన్షన్ పడుతుంది పాపం, రేపు నేను అలా చేస్తాను మౌనిక అని చెప్పి నైట్ నుంచి మా ఇద్దరికి అదే డిస్కషన్ అన్నమాట. చాలా టెన్షన్. ఎన్ని షోస్ చేసి ఉంటారు మీరు? చాలా చేశాను నేనైతే, చిన్నప్పటి నుంచి నేను డాన్సర్ అన్నమాట. సో చేశాను కొన్ని 1000+ షోస్. ఇంకా గోవా ఇదే ఫస్ట్ టైం లేకపోతే సెకండ్ టైం అన్నమాట. సెకండ్ టైమా? ఓకే. లాస్ట్ టైం కూడా చేసాం మేము సేమ్ ఇక్కడే గోవాలోనే. సో మళ్ళీ వచ్చాము. లాస్ట్ టైం కి ఈ టైం కి ఎలా ఉంది, ఎలా అనిపించింది గోవా? చాలా మారిపోయింది. చాలా మారిపోయిందా? కాకపోతే వేడిగా ఉంది. లాస్ట్ టైం అంటే కొంచెం బానే ఉంది, ఇప్పుడు మాత్రం ఫుల్ టెంపరేచర్ గట్టి కొడుతుంది, చాలా వేడిగా ఉంది అనమాట. అంటే చాలా మంది గోవాకి వేడి మీద వస్తుంటారు, ఆ వేడి ఈ వేడి కొంచెం బాగా తప్పకుండా సార్, మాకు కూడా వేడిగా టెన్షన్ గా ఉంది. పాటలు అలాంటి ఓన్లీ డాన్స్ పాటలు పాడుతూ వీళ్ళందరూ పడిపోతారు పూర్లో. ఇప్పుడు వద్దులేండి. అయితే నేనేమంటున్నా అంటే డాన్స్ కాబట్టి వీళ్ళందరూ కాదు, కానీ నేను హెడ్ తో ఏదైనా మంచి స్టెప్ నన్నేం తొయ్యొద్దే పక్కకి. రెడీ 1 1 ఓకే 2 3 4 ఇవేనా? ఇంకే హెడ్ ఇవే ఉంటాయి కదా హెడ్. ఇలాగా మరి చెప్పాలి కదా, రైట్ సైడ్ మీ వంక చూడాలేమో. ఓకే, కళ్ళు తిప్పుతున్నా, కళ్ళద్దాలు మీకు కనిపించట్లేదని కళ్ళు తీస్తే నేను దొరికిపోతాను ఇక్కడ. ఓకే, సూపర్, బాగుంది. యా, ఓవర్ టు. మీ పేరేంటండి? మోక్షిత, మై సెల్ఫ్ మోక్షిత ఫ్రమ్ క్లాస్ 9 శ్రీ చైతన్య. నేను ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్ అండ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో మౌనిక అక్క ఏమి అందు మమ్మల్ని చాలా నీట్గా ప్లెజెంట్గా చెప్తుంది, చాలా బాగా చెప్తుంది అనమాట. స్టెప్స్ అన్ని, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగా చెప్తుంది, ఎప్పుడు ఏమందు. మేడం చాలా సపోర్ట్ చేస్తారనమాట, పర్లేదమ్మా పర్లేదు అని అనుకుంటూ. డాన్స్ చేస్తున్నాం మేము కూచిపూడి. ఏ సాంగ్ పర్ఫార్మ్ చేస్తున్నారు? చాలా సాంగ్స్ ఉన్నాయి. వాతాపి గణపతిం, కృష్ణ సాంగ్, కాంతారా. అన్ని రేపే చూడాలా? అంతే. ఓకే. మై సెల్ఫ్ రిషిత, నేను 9th క్లాస్ చదువుతున్నాను జ్ఞాననికేతన్ హై స్కూల్లో. సూపర్. ఏం చేయడానికి వచ్చారు గోవా? డాన్స్ చేయడానికి. డాన్సేనా? ఓకే. మెయినా లేకపోతే ఏదైనా స్పెషల్ ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? కాంతారా సాంగ్ ఉంది. కాంతారా? ఓ వావ్, నాకు ఆ సినిమాలో ఓ అంటే ఇలా పడిపోతా నేను. నువ్వు గట్ట అరకు నేను పడిపోతున్నా. ఓకే, నెక్స్ట్ మీరు అంటే ఇక్కడ పడిపోయినా లేకపోయినా తర్వాత. రెడీ. మై సెల్ఫ్ భవాని, నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ పైడా డిగ్రీ కాలేజ్. నేను డాన్స్ చేయడానికి వచ్చాను గోవా, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఫస్ట్ టైం రావడం. హాయ్, గుడ్ ఈవినింగ్ యూవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక తెలుగుడిని, గోవా వచ్చి రాకింగ్ చేస్తాను, రేపు రెడీగా ఉండండి. ఈ టీం అంతా ఆర్గనైజ్ చేస్తుంది నేనే, బట్ నాకు సపోర్ట్ చేసింది పంజం తెలుగు అసోసియేషన్ వాళ్ళు. ఇది నా సెకండ్ ఈవెంట్, బట్ నా హాస్పిటాలిటీ చాలా బాగుంది. వాయువ్యుల వాళ్ళు కానీ, రేపు మీరు గోవాలో తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. కాంతారా ఓ అన్నట్టు రేపు నృత్యబాతి డాన్స్ అకౌంటెంట్ టీం వావ్ అనిపించకపోతే ఐఎమ్ నాట్ ఎ సోల్జర్ అని మీరు ఆ రోజు చెప్పి అందరికీ వచ్చుకోతే అంటారా? వచ్చుకోతే సార్, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. అడగండి. మీరు గోవా ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? గోవా ఇది ప్రొఫెషనల్ గా అయితే 2 times. ప్రొఫెషనల్ గా కాదు, మీరు ఇక్కడ అడుగెట్టారు ఎన్నిసార్లు? ఇప్పటికి ఒక 4-5 సార్లు గోవాలో. 4-5 సార్లు. ఇంకోటి మీ బేసిక్ చెప్తున్నాను. 2004లో ఈ 2 ట్రైనింగ్ బెటాలియన్ సిగ్నల్ రెజిమెంట్ లో నేను 6 months వర్క్ చేశాను సార్. ఎందుకంటే నాకు ఇది నాకు నాకు ప్యాషన్ సార్. డాన్సర్ అంటే ప్రొఫెషన్ వేరు, ప్యాషన్ వేరు. నేను ప్యాషన్ కోసం ప్రొఫెషన్కి వచ్చాను, ఆ తర్వాత వీళ్ళందరి వల్ల నేను ప్రొఫెషన్ అవ్వాను. కానీ నేను డాన్స్ వేయాలని ఏం చేయలేను, బట్ నాలో ఒక కళ అనేది ఉంది సార్. ఒక కళాకారులని లక్షల కోట్లు ఇచ్చి తేయాలని, కానీ ఒక చిన్న కళాకారుని కూడా తీసుకురావాలి, వాళ్ళు కూడా ఒక భవిష్యత్తు ఇవ్వాలని నా కోరిక అండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఇది సెకండ్ ఆప్షన్గా తీసుకున్నాను. దట్స్ వై. బట్ తెలుగు ప్రోగ్రామ్ మాత్రం రేపు గోవాలో
ఎక్సలెంట్గా ఉంటుంది. కాదు అసలు మీరందరూ అనుకున్నారా, మీరు చదువుకుంటున్నారు, మీరేమో సింగర్ అయ్యారు, మీరేమో యాంకర్ కమ్ సింగరు, ఈయనేమో మిమిక్రీ ఆర్టిస్టు, డాన్సరు, యోగా టీచరు, అంటే ఇంతమంది ఇన్ని నేర్చుకున్నప్పుడు ఒక స్థాయికి వెళ్ళాలి. అవి నేర్చుకోవడం వల్ల ఈ రోజు మీరు గోవాలో ఉన్నారు. అలాగే మీకున్న టాలెంట్ ని గోవాలో ఉన్న తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటున్నారు. ఇది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను యాంకర్ నేర్చుకుని గోవాకి యాంకర్ వచ్చా ఇన్ని చూపించడానికి. అలా వాళ్ళు తెలుగు వాళ్ళ ఉండి ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు. యా, అలాగే సార్ మీకు ఇంకో క్వశ్చన్ సార్ చెప్పండి. 4-5 టైమ్స్ విజిట్ చేశారు కదా గోవా, ఓకే. అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా? చాలా మారింది సార్. 2004 నుంచి ఈవెన్ 2025 అరౌండ్ 18-19 ఇయర్స్ జర్నీ. ఎక్సలెంట్, చాలా మారింది సార్ గోవా. అప్పుడు గోవాకి ఇప్పుడు గోవాకి చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ అప్పుడు తెలుగు వాళ్ళని చూస్తే ఒక అభిమానం. 2004లోని ఎవరైనా మేము ట్రైనింగ్ సెంటర్లో 2 నిమిషాలు బయటకు వచ్చాం అనుకోండి, అరే తెలుగు వాళ్ళు కనిపిస్తే అక్కడ స్టేట్ గీట్ అని లేదు సార్. అక్కడ వీళ్ళు తెలంగాణ, ఇది ఆంధ్ర, లేకపోతే గుంటూరు వాళ్ళ అక్కడేం లేదు. ఒక తెలుగు వాళ్ళు కనిపిస్తే అతను ఎంత విఐపి అయినా సరే, అంత కమాండెంట్ అయినా, అంత సైంటిస్ట్ అయినా, తమ్ముడు తెలుగా, ఓకే ఓకే రా, నీకు తెలియని దారి కూడా అతని దగ్గర నుంచి చూపిస్తారు. అది మన తెలుగు వాళ్ళు ఉన్న యూనిటీ సార్. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది రీసెంట్గా టూరిస్టులు తగ్గిపోయారు అని కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. దానికని మీరు ఈ 2 days చూసిన విధం ఎలా ఉంది అని అడుగుతున్నా సార్. నిజంగా చెప్తున్నాను, బయట స్టేట్ అంటే జస్ట్ మా అన్ని కమ్యూనిటీ పీపుల్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి. బట్ ఏదైనా ఒక విషయం చెప్తున్నాను, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కమ్యూనిటీలోకి వెళ్ళండి. గోవా టూరిస్టులు ఇంకా వెల్కమ్. ఇక్కడ మీరు థాయిలాండ్ వెళ్ళిపోయి, మొన్న థాయిలాండ్లో ఏం జరిగింది తెలుసు కదా, మొన్న ఇక్కడ మన తెలుగు వాళ్ళకి మన భూకంపం రావడం జరిగింది. మనకి తెలుగు వాళ్ళ హాస్పిటల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా దూరంగా ఉన్న వాళ్ళు, అంటే వేరే ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళు, మనం కొత్తగా వైజాగ్ నుంచి వచ్చాము, లేకపోతే సోయన్సో గుంటూరు నుంచి వచ్చాము, మోసం అనేది జరగదు సార్. నేను 2004 నుంచి చూస్తున్నాను. ఏమిటంటే మీరు తెలుగు వాళ్ళ, మీకు దారి తెలియదా, మేము చూపిస్తారండి. మీ ఇబ్బంది పడుతున్నారా, రైట్ రండి. ట్రాన్స్పోర్టేషనా, మేము చూస్తారండి. నేను కూడా 2021లో ఈవెంట్ కోసం వచ్చాను ఆఫ్టర్ రిటైర్మెంట్. నాకు ప్రేమ్ గారు అని ఒక అతను వ్యక్తి పరిచయం అయ్యారు. నేను బైక్ అడిగాను, వేరే వాళ్ళు ఉంటే అన్నోన్ పర్సన్ ఎవరో ఇతను ఓ టూరిస్ట్ అనుకున్నారు, కానీ అతను తెలుగు వాళ్ళు కదా, ఇగోండి బైక్ తీసుకుని వెళ్ళండి, మీరు షాపింగ్ చేసుకున్నాను. ఎవరు సార్? అంతే కదా, తెలుగు వాళ్ళ ఎక్కడ యూనిటీ తెలుగులో ఉంటుంది సార్. అది తెలంగాణ, ఆంధ్ర అన్నది నాట్ అవే, బట్ తెలుగు యూనిటీ. కానీ రండి, టూరిస్టులు రండి. ఎప్పుడు కూడా మీరు అనుకుంటారు ఏదో జరుగుతుంది, గాల్లో వదిలేండి, కలర్ చూస్తేనే అప్పుడు మీరు మాట్లాడండి, రైట్. గోవా ఎంజాయ్ చేయండి. గోవా చాలా బాగుంది. హ్యూమిడిటీ అంటారా, టెంపరేచర్ అంటారా, బోల్డ్ బ్రాండ్లు ఉన్నాయి చల్లగానే. అది చెప్పండి ఫస్ట్. ఓకే, కానీ వాయువిల్ల మా తెలుగు భాష చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నిజమండి, నేను అంత టెంపరేచర్ చూసుకుంటూ వచ్చాను. ఇక్కడికి రాగానే ఒక పీస్ఫుల్నెస్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా 2 days జర్నీ చేసి చాలా స్ట్రగుల్ పడ్డారు. ఇక్కడ రాగానే ఒక మనశ్శాంతి ఆనందపడ్డారు. That's great hospitality and Telugu Association and Panjim. Thank you sir. చిన్న పాప మైక్ కూడా చేసి కొట్టినట్టు కొడుతున్నారు ఎలా? My name is Envesta. I'm studying 6th class. ఓకే, బాగుంది. ఈ డాన్స్ అమ్మాయి కూడా డాన్సా సార్? ఈ అమ్మాయి కూడా డాన్స్ చెప్తున్నాను. వీళ్ళ ఫాదర్ ఒక క్రైమ్ రిపోర్టర్ వైజాగ్. ఓ నైస్. వైజాగ్ 2 నిమిషాలు గడగడ ఆడిస్తారు. కానీ వీళ్ళందరి పిల్లలు నన్ను ట్రస్ట్ చేసి, మేడం ట్రస్ట్ చేసి పంపించారు. ఇంత చిల్డ్రన్ పేరెంట్స్ లేరు, కానీ నమ్మే వచ్చారు. వీళ్ళ ఫాదర్ కూడా యాజ్ ఎ ప్రొఫెషన్, కానీ మంచి డాన్సర్ కూడా. నైస్, ఆల్ ది బెస్ట్. అందరిని పిన్ గా ఏరాను. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. బాగా రేపు చూస్తా నీ నృత్య. యా, మీరేంటండి వెస్ట్ ఇండీసా? మీ మదరా? ఓకే, ఎందుకంటే ఏవో స్పెషల్ అన్నారు. ఓ నైస్. ఈవిడి అలా అడగండి అలాగంటే ఈవిడ మొత్తం అదే ఉంది కూడా. యా, కానీ బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందని ట్రై చేశారు. 5 రూపాయలు మూడండి, 5 రూపాయలు. అంతేగా, ఇప్పుడు మనం కష్టపడ్డ దాన్ని ఊరికే పోగొట్టుకోలేం కదా. గోవా వచ్చాం, ఎలా వెళ్తాం? అందుకే. ఓకే, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇంట్లో ఏం చేస్తారు? ఇక్కడైతే డాన్స్ చేస్తాం. అమ్మాయితో తోడొచ్చారా? ఓ నైస్. పెరుగు కూడా తోడేస్తారుగా? లేదు, యూట్యూబ్ చూడాలి. అలా ఉంటది కదా, యూట్యూబ్ లో కాదు, యూట్యూబ్ లో చూసి వంటలు వండుతారా అమ్మగారు? అప్పుడే అనాలి, అనాలా? ఓకే, ఒక విషయం
మన రవలి గారు మేడం గారి పేరు, వాళ్ళ డాక్టర్ తువాయ్. ఒక విషయం సార్, వీళ్ళు మన తెలుగు అందరూ చెప్పాలి. ఒక అమ్మాయికి లైఫ్లోని ఫస్ట్ సెరమనీ హాఫ్ సారీ ఉంటుంది కదా ఫంక్షన్, ఆ అమ్మాయి 24 ఫంక్షన్ అవ్వాల్సింది. మన తెలుగు వాళ్ళ కోసం వాళ్ళ మదర్ చాలా సాక్రిఫైస్ చేశారండి. దాన్ని గట్టిగా తెలుగు వాళ్ళందరూ, ఒక అమ్మాయికి లైఫ్లో ఏంటి కావాలి ఫస్ట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ కూడా ఈ ప్రోగ్రామ్ కోసం నా కోసం వాళ్ళ మదర్ కానీ గణేష్ వాళ్ళ ఫాదర్ గారు కానీ నాకు ఆ అమ్మాయి మెయిన్ అట్రాక్షన్ సార్ స్టేజ్కి. ఆ అమ్మాయి క్యాన్సిల్ చేశారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. థ్యాంక్ యూ సార్ వాళ్ళ మదర్. నైస్ నైస్. చెప్పండి, మీరు ఇందా నుంచి ఫోన్తోనే బిజీగా ఉన్నారు. ఎవరు? ఓకే, నా పేరు కీర్తన. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారా? ఓ నైస్. ఏ పాట అండి? ఫెస్టివల్ సాంగ్. ఫెస్టివల్ సాంగ్. ఓకే నైస్. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్? రీసెంట్ గా. పాప అయితే 4 years నుంచి నేర్చుకుంటుంది. ఓ నైస్. నా పేరు నాగమణి అండి. నేను ఆంధ్ర సంఘానికి జాయింట్ సెక్రటరీని. రేపు ఉగాది సెలబ్రేషన్స్కి కల్చరల్ ఈవెంట్స్కి నేనే ఆర్గనైజర్ అండి. అంతే. ఎలా ఉందండి ఆర్గనైజింగ్? అంటే చాలా బాగుందండి. చాలా అందరూ మిమ్మల్ని చాలా ఇప్పుడు వచ్చి 60 రోజుల నుంచి చూస్తానే ఉన్నాం, ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. ఈ రోజు వచ్చారు కాబట్టి మిమ్మల్ని మామూలుగా ఉండదు. లేదు అడగాల్సిందే కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి గోవా వచ్చి? 23 years అయిందండి. 23 years. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ 2 సార్లు వచ్చారు, 3 సార్లు వచ్చారు. 2, 3 కాబట్టి 23. సూపర్. పెళ్లి చేసుకున్న తర్వాత లేకపోతే ఇక్కడికి వచ్చాక? పెళ్లి చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాను. ఇక్కడికే వచ్చారు. ఎలా ఉంది మేడం అసలు ఇక్కడ గోవాలో? అసలు రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? చాలా బాగుంది ఇప్పుడు గోవా. అప్పుడు 2002లో మేము వచ్చాము. అప్పటికంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది, స్మార్ట్ సిటీ అయింది, ఎవ్రీథింగ్ దొరుకుతుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా బెస్ట్ గోవా. చాలా బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇక్కడ చక్కగా. వాతావరణం ఎలా ఉంటది? వాతావరణం బాగానే ఉంటది, క్లైమేట్ కొంచెం పర్వాలేదు, కొంచెం హాట్ అలా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ చల్లగా ఉంటది, చాలా బాగుంటది గోవా. ఓకే. గోవాలో ఓన్లీ బీచ్లు లేకపోతే ఈ స్కూబా డ్రైవింగ్లు, వాటర్ స్పోర్ట్స్ అవేనా, లేకపోతే ఇంకా గోవాలో ఏముంది? 23 years మీరు చూసింది ఏంటి? చాలా ఉన్నాయండి. యోగాస్ ఉన్నాయి, స్పిరిచువాలిటీ ఉంది చాలా. తర్వాత ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయి ఇక్కడ, ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ, ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. చాలా మంది కాదు, వేరే చాలా ఉన్నాయి. చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. గోవాలో ఉన్న ఎవరైతే లోకల్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ర్యాష్ గా ఉంటారు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీగా హెల్పింగ్ గా ఉంటది ఇక్కడ. హెల్పింగ్ నేచర్ గోవాలో చాలా బాగుంటది. మీకు కొంకణి వచ్చా? నాకు రాదండి, అర్థమవుద్ది. అందుకేనా ఇంట్లో స్ట్రిక్ట్ గా తెలుగు మాట్లాడాలని పెట్టింది? అలా అని కాదు, మన పిల్లలకి తెలియాలని, మన లాంగ్వేజ్, మన కల్చర్, అవన్నీ మనం ఎక్కడున్నా కూడా మన కల్చర్, మన లాంగ్వేజ్ అవి తెలియాలనేసి మా హస్బెండ్ స్ట్రిక్ట్ గా పెట్టేశారు. ఓకే. అలాగే మీరు ఈ లోకల్లోనే రాజకీయంగా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారని తెలిసింది. అసలు దాని గురించి చెప్పండి. పాలిటిక్స్ ఎలా ఉంటది? పాలిటిక్స్ పర్వాలేదండి, బానే ఉంటుంది ఇక్కడ. బానే అంటే మన దగ్గర ఉన్నట్టు అలా ఏం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రమోద్ గారు, ఏదో ఇలా పక్క నుంచి వెళ్ళిపోతారు. అక్కడ మన సైడ్ లాగా ఉండదు, ఇక్కడ చాలా మంచి ఫ్రెండ్లీగా బాగుంటారు ఇక్కడ. ఓకే. అలాగే గవర్నర్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా తను మంచిగా అందరినీ ఎంకరేజ్ చేస్తారు, అన్ని చూస్తారు. అంతా బాగుంటది. అంతా బాగుందండి. ఓకే. గోవాలో మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? గోవాలో నచ్చిన ఫుడ్ పావుబాజీ అండి. పావుబాజీయా? డైలీ తింటారా? అదేం లేదు, జస్ట్ అప్పుడప్పుడు. ఓకే. క్యూట్ గా మిమ్మల్ని మీ హస్బెండ్ గారు ఏమని పిలుస్తారు? అమ్ములు అంటారండి. ఓ నైస్. నేను ఆయనని బావా అంటానండి. అబ్బా, ఈ అమ్ములు బావా మధ్య ఇంకా సంభాషణ కొన్ని రోజుల్లో వాళ్ళ హోమ్ టూర్ చేస్తూ మేము ముందు మాట్లాడదాము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఉన్న ఈ విల్లా వాయు వానర్ గారు మన ముందు ఉన్నారు. ఎంత మందికి స్టే ఇచ్చి మార్నింగ్ ఫుడ్ దగ్గర నుంచి మొత్తం అసలు వెళ్ళే వరకు దగ్గరుండి చూసుకుంటారు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అన్నమాట. ఆవిడ కూడా మాతోనే కలిసిపోయారు, చూసారా? కాదు,
పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద పదాలే వాడతారు అన్నట్టు చాలా బాగా చెప్పారు అనమాట. వాట్ టు యూ అండి మీరు. థ్యాంక్ యూ అండి ఫర్ సచ్ అ లవ్లీ కామెంట్. నా పేరు విభా. నేను ఇక్కడ గోవాలోనే పుట్టి పెరిగాను. అండ్ ఐఎమ్ ఇన్ టు హాస్పిటాలిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద విలా దట్ ఐ రన్ అన్నమాట. సూపర్. మీరు ఆల్రెడీ చూశారు మన ఛానల్లో. మీరు మంచులక్ష్మి గారు ఫ్రెండ్ క్లాస్మేట్ అని తెలిసింది, నిజమేనా? లేదండి, నేను చాలా చిన్నదాన్ని. అవునా? ఆవిడతో పోలిస్తా అంటారా? మీకు ఆవిడకి రాయడం కట్ట తెలీదు, జస్ట్ మాట్లాడు అంతే కదా? ఎస్, అండ్ ఆల్ థ్యాంక్స్ టు మా మమ్మీ. యాక్చువల్లీ ఆ కల్చర్ మాలో ఉండాలని ఇలా తెలుగులో ఇంట్లో అదంతా ఎన్వైరన్మెంట్. వాళ్ళ మమ్మీ గారు వచ్చేసి జయలక్ష్మి గారు, జయాస్ కిచెన్ అని చాలా ఫేమస్ డోనోపోలాలో. ఆవిడ వీడియో కూడా మన ఛానల్లో వెతకండి, కంపల్సరీ వస్తుంది. ఆ కిచెన్ కూడా చూశారు కదా. ఉగాది సంబరాలు అయితే ఘనంగా స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు. అందరికీ ఒకేసారి చెప్పండి, మా ప్రేక్షకులందరికీ Telugu70mm గోవా ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా మందికి ప్రాక్టీస్ ఉందన్నమాట. వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకుంటారు. మంచిగా రేపు లైవ్ అయితే వస్తుంది. 7:30కి లైవ్ అయితే స్టార్ట్ అవుద్ది. మీరైతే మాత్రం మా Telugu70mm గోవా ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. అంతవరకు స్టేట్ ఉంటుంది Telugu70mm గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.